కార్తీక మాసం నడుస్తుంది స్వామీజీ. అయితే ఇప్పుడు మొన్న కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వెలిగించే వాళ్ళకి కుదరని పక్షంలో, ఈ కార్తీక మాసంలో మళ్ళీ దీపదానం చేయని పక్షంలో, ఆ రోజే దీపదానం చేస్తే చాలా పుణ్యకాలం వస్తది అని అంటారు. పెద్దవాళ్ళు చెప్తుంటారు. మీరైనా చెప్తుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి కుదరని వాళ్ళకి ఎప్పుడు చేస్తే మంచిది? ఈ మాసంలో ఇంకా 15 రోజులుంది మనకి. ఈ 15 రోజులలో ఎప్పుడు చేస్తే చాలా ప్రీతికరమైనది శివుడికి? కార్తీక మాసం అనేటిదమ్మా శివుడిది కాదు ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. చాలా మంది మనోళ్ళందరూ శివుడికి పెడుతున్నారు దీపాలు. అవును. కార్తీకాసం వచ్చేసమ్మా శివుడిది, మహావిష్ణువులది ఇద్దరిది. అంటే శివకేశవుల పండగ. శివకేశవుల పండగ అంటే శివుడు కృతికా నక్షత్రం దగ్గరికి చంద్రుడు వచ్చిన మాసం కార్తీకం అంటే స్టార్ట్ అయినప్పుడు. అప్పుడు త్రిపురాసురులు అనే రాక్షసులను వధించిండు తండ్రి. ఆ పని చేశాడు ఆ రోజు. అంటే వాళ్ళ ఆ వరం ఆ సమయానికి చంపుతేనే చనిపోయే వరం ఉండడం చేత బ్రహ్మచారి అంటే విశ్వాచారి చంపుతేనే చనిపోతామన్నది ఉన్నది. అప్పటికి తండ్రికి పెళ్లి కాదు. వాళ్ళు చంపబడ్డారు ఆ రోజు. అయితే తండ్రి మహావిష్ణువు ఆషాఢం మొదటి రోజు నుంచి కార్తీక మాసం మొన్న మొదటి రోజు వచ్చింది కదా, రెండవ తారీఖు ఆ రోజు వరకు యోగ నిద్రలో ఉండి లేచిన రోజు మళ్ళీ ఈయన గారు లేచేటప్పుడు అమృతం కలశం ఏదైతే ధనవంతరి మాత తీసేటప్పుడు లక్ష్మీమాత మరియు తులసీమాత వచ్చినప్పుడు తులసీమాత లక్ష్మీ తన మహావిష్ణువుని చూసి ఇష్టపడుతుంది. లక్ష్మీమాత తులసీమాతని శపిస్తుంది. తులసీమాత లక్ష్మీమాత చెల్లి శపించినప్పుడు తండ్రి ఆ శాపానికి విముక్తిగా నేను ఏ రోజైతే కార్తీక మాసం మొదలవుతుందో అప్పటి నుంచి నేను తులసీమాత దగ్గరే ఉంటానని చెప్పినందుకు ఈ 23 రోజులు దామోదర పూజ చేస్తారు ఆ తులసీమాతకి. అందుకని దామోదర పూజ వచ్చింది. కాబట్టి ఈ 23 రోజుల్లో ఏ రోజు దీపం పెట్టినా పుణ్యమే. ఇంకోటి మన మహానీయులు మహాతల్లులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్తీక పౌర్ణమి రోజు మనం 365 ఒత్తులు పెట్టాము కదా, అది స్త్రీలు కాదు పెట్టేది. ఇంట్లో మగ మనిషి, ఇంట్లో పెద్ద మనిషి. ఇంటికి దీపం ఎవరు తల్లి మీకు తెలుసు? ఇంటికి దీపం ఇల్లాలు అని అంటారు కదా. ఇల్లాలు కాదు, ఇంటికి దీపం ఇంటి ఆయన. ఆయన కష్టం సుఖం నష్టం బయట కష్టపడి అన్ని చేసి భుజాల మీద మోసే ఆయనకున్న విలువ ఒక వెలుగు ఈమె వెలిగిస్తుంది అంతే. ఆ దీపంలో నూనె ఎవరిది? ఆ దీపం తెచ్చిన వస్తువు ఎవరిది? ఆ దీపాన్ని కష్టపడి ఇష్టపడి తెచ్చిన ఆ వ్యక్తి ఆ కుటుంబానికి ఇచ్చిన గౌరవం ఎవరిది? ఒప్పుకోవాలి మీరు. భర్తదే కదా. ఇప్పుడంటే ఈ రోజుల్లో ఇద్దరు సంపాదిస్తారు, ఒకప్పుడు తనే సంపాదిస్తుంది కదా. అంటే ఆడవాళ్ళు అప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు. కాకపోతే మగవారి యొక్క శారీరకమైన సౌష్ఠవం ఆడవాళ్ళ కంటే గొప్పది కాబట్టి అంటే ఎక్కువది కాబట్టి వారికి విలువలు వేరే ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది మనల్ని ఏమంటారంటే ఈ శివరుద్ర సాధువుకి ఏం పని లేదు, ఇంటికి ఇళ్ళ దీపం ఆడవాళ్ళంటే ఈయన గారు వచ్చి మగవాళ్ళు అంటున్నారు అని అంటారు కదా. వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ దీపం పెట్టాల్సింది మగవాడు. ఈ దీపము 365 రోజులు మగవాళ్ళకి కుదరదు కాబట్టి, రోజు పూజ చేయడం కుదరదు కాబట్టి ఒకసారి పెడితే ఈ 365 రోజుల దీపం పెట్టిన పుణ్యం వస్తుందని చెప్పడమే ఈ మాసం ప్రత్యేకత. ఈ మాసమే ప్రత్యేకత ఎందుకనంటే అమ్మ ఈ మాసంలో సూర్యుడు కప్పపడతాడు మంచుతో చలికి. కాబట్టి ఆయనకి ఇన్ని దీపాలు పెడితే ఆ సూర్య రశ్మి ఈ వేడితో అక్కడి వరకు వెళ్ళి ఆయన మంచు జరగాలి అన్నది శాస్త్రం. ఇంట్లో వెలుగు రావాలి. దామోదర్ అంటే శివుడు కేశవులు కలిసిన పూజ. లక్ష్మీ స్వరూపం ఇంటికి వస్తుంది కాబట్టి ఇంటి గుమ్మం ముందు బయట చేస్తారు. ఎందుకంటే తులసిమాత గుమ్మం బయట ఉంటుంది కదా, అందుకని ఆ పూజ చేస్తారు. దీపం వెలిగించడానికి గల ముఖ్యమైన కారణం ఈ యొక్క మాసంలో వెలుగు ఉండదు, చలి పెడుతుంది. చలి పెట్టడం వల్ల చర్మ వ్యాధులు వస్తాయి కాబట్టి ఆ వేడి తగలాలని దీపాలతో ఒక్కొక్కరు ఎంత పెద్దగా పెట్టేవాళ్ళు ఒకప్పుడు. రాను 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 ఇలా అయింది, అది వేరే విషయం. ఇక్కడ పెట్టాల్సిన దీపం మగవాడు, ఆడవాళ్ళు కాదు. ఆడవాళ్ళు ఇప్పుడు ఎందుకు పెడుతున్నారంటే మగవారి యొక్క సోపతి, మగవారి యొక్క ఈ ఆలోచన ఇంట్లో ఉండేలా లేదు. డబ్బులని, ఫైనాన్స్ అని, ఇష్యూస్ అని, ఎమోషన్స్ అని, మెంటల్ స్ట్రెస్ అని హెవీగా అయిపోయినప్పుడు ఆయన బాధనంతా ఈ భార్య తీసుకొని కనీసం దీపం అయినా పెట్టడం అనేది ఇల్లాలకు ఇచ్చారు. ఇల్లాలు రుచికరమైన భోజనం చేయగలదు. ఆ భోజనానికి కావాల్సిన వసతులు ఇంటి ఆయన తేయగలడు. ఇదే ధర్మం కదా. కాబట్టి గౌరవం ఇవ్వాల్సిన ఎవరికి ఒప్పుకోవాలి మీరు, అవునా కదా. పెనిమిటికే కదా. కాబట్టి ఇది శివకేశవుల పండగ. అర్థమైందా తల్లి? ఇద్దరు కలిసి చేసుకోవాల్సిన పండుగ కాబట్టి కుటుంబాల పండుగ. ఇందులో మళ్ళీ వేరే డెప్త్ ఉన్నాయి. అంటే మీరు ర్యాపిడ్గా అడిగారు చెప్తున్నాము. ఈ మాసం చాలా ప్రత్యేకమైనది.